everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel and alani మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ టైం లేజీ డే వ్లాగ్ చేశాను కదా, సో దాని కంటిన్యూషన్. నేను ఆ రోజు కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అవడంతో దాన్ని అంటే 40 minutes అయిపోయింది నేను షూట్ చేసిన వీడియో. నాకు ఎందుకో అది డిలీట్ చేయాలనిపించలేదు, అందుకే అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 లాగా పోస్ట్ చేద్దామని చెప్పేసి, ఇంకా అంటే ఇన్ఫర్మేటివ్ వ్లాగ్గా ఇది పోస్ట్ చేద్దాము, అది నార్మల్ లేజీ డే వ్లాగ్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పి అదొక 20 minutes ఉంటుంది, దాన్ని పోస్ట్ చేశాను ఫస్ట్. అండ్ ఇప్పుడైతే దాన్ని సెకండ్ పార్ట్, ఆ వ్లాగ్కి సెకండ్ పార్ట్ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ర్యాండమ్గా మనం అంటే హాఫ్ డేలో జరిగే థింగ్స్ అన్ని చూపిద్దామని చెప్పేసి. అండ్ నేనైతే కొన్ని ఇన్ఫర్మేటివ్ స్టఫ్ అయితే షేర్ చేశాను, సో ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ మీకు కూడా ఆ ప్రొడక్ట్స్ కావాలి అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు వెళ్ళి పింగ్ చేశారంటే వాళ్ళు మీకు మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళ ఇన్స్టాకి కానీ మీరు రీచ్ అవుట్ అయ్యారంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు, ఓకేనా? సో ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. నేను చెప్పినది ఇదన్నమాట ప్రోడక్ట్, సిరి ఫిట్నెస్ ఆయుర్వేద. వీళ్ళ దగ్గర నేను షాంపూ, ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్ ఉంటుంది, షాంపూ ఉంటుంది అండ్ ఆయిల్ చిన్న బాటిల్ కూడా ఉంటుంది. 400 rupees చిన్న బాటిల్ అయితే, పెద్ద బాటిల్ అయితే 700 అనుకుంటా. సో వీటి గురించి మాట్లాడదాం ఇప్పుడైతే. ఈ ప్రొడక్ట్స్ అని నేను సిరి ఫిట్నెస్ ఆయుర్వేద వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, సో అక్కడ వెళ్ళి డిఎం చేయొచ్చు, లేదా వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కూడా మనం మెసేజ్ చేసామంటే వాట్సాప్లో వాళ్ళు మనకు కేటలాగ్ పంపిస్తారు, ఆ కేటలాగ్లో మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇవి నాకు ఎలా యూజ్ అయ్యాయంటే, నేనైతే స్కిన్ గ్లో మిక్స్ అనేది గత 1.5 months, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. ఇదన్నమాట ప్రోడక్ట్, సిరి ఫిట్నెస్ ఆయుర్వేద. వీళ్ళ దగ్గర నేను షాంపూ, ఆయిల్ అండ్ హెయిర్ ప్యాక్ ఉంటుంది, షాంపూ ఉంటుంది అండ్ ఆయిల్ చిన్న బాటిల్ కూడా ఉంటుంది. 400 rupees చిన్న బాటిల్ అయితే, పెద్ద బాటిల్ అయితే 700 అనుకుంటా. సో వీటి గురించి మాట్లాడదాం ఇప్పుడైతే. ఈ ప్రొడక్ట్స్ అని నేను సిరి ఫిట్నెస్ ఆయుర్వేద వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, సో అక్కడ వెళ్ళి డిఎం చేయొచ్చు, లేదా వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కూడా మనం మెసేజ్ చేసామంటే వాట్సాప్లో వాళ్ళు మనకు కేటలాగ్ పంపిస్తారు, ఆ కేటలాగ్లో మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇవి నాకు ఎలా యూజ్ అయ్యాయంటే, నేనైతే స్కిన్ గ్లో మిక్స్ అనేది గత 1.5 months, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. సో ఒక్క నిమిషం ఇలా సెట్ చేస్తాం. సో స్కిన్ గ్లో మిక్స్ అనేది ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అనమాట. నేను 1.5 months to 2 monthsగా యూజ్ చేస్తున్నాను. నాకు రిజల్ట్స్ ఏంటి అనేది చెప్పలేను నేను ప్రాపర్గా. నాకు మంచిగా అనిపించింది ఇంటేక్ అనేది, పొద్దున నైట్ 2 పూట్లా తీసుకుంటున్నాను. 2 monthsకి నాకు స్కిన్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ నేను కంప్లీట్గా జంక్ కూడా మానేశాను, మేబీ అది కూడా ఒక రీజన్. మనం ఎటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నా జంక్ అనేది అవాయిడ్ చేయాలా. అట్లీస్ట్ 100కి 100% అవాయిడ్ చేయలేకపోయినా కూడా 90% లేదా 70% అట్లా ఆ రేషియో చూసుకొని అవాయిడ్ చేసామంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఆల్మోస్ట్ 1.5 monthsగా వాడుతున్న స్కిన్ గ్లో మిక్స్ చాలా మంచిగా అనిపించింది నాకు వెయిట్ లాస్కి ఈజీ అయింది. నేను లాస్ట్ మంత్ నుంచి చేస్తున్నాను వెయిట్ లాస్ అనేది. డైట్ అంతా ఏం లేదు, కాకపోతే ఈవినింగ్ 6:30కి అంతా నా డిన్నర్ కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ మళ్ళీ 10 o'clockకి తింటాను అనమాట. తినే ముందు ఆ స్కిన్ గ్లో మిక్స్ తాగుతాను. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ తింటాను, లంచ్ తింటాను, డిన్నర్ కూడా తింటాను, స్నాక్ కూడా తింటాను, మధ్యలో అన్ని తింటాను నేను. కాకపోతే నేను పెట్టుకున్న విండో వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. ఏం తిన్నా ఇప్పుడే. నైట్ నేను ఓన్లీ స్కిన్ గ్లో మిక్స్ ఒక్కటే తాగుతాను, నా పడుకునే ముందు అదొక్కటే తాగుతాను, ఇంకా అసలు ఏం తాగను. ఒకవేళ ఆకలి వేసిందంటే కుకుంబర్ తింటాను, మళ్ళీ ఫ్రూట్స్ కూడా తిన్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి మళ్ళీ షుగర్ ఇంటేక్ కదా, ఫ్రూట్స్ కూడా మనకు షుగర్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రూట్స్లో కూడా మనకు, కాబట్టి షుగర్ ఇంటేక్ అనేది పెరిగినట్టు అనిపిస్తుందేమో అన్న భయంతో నేను ఫ్రూట్స్ తిన్నాను. ఆకలి వేస్తే కుకుంబర్ తింటాను. అలా ఇవన్నీ నేను కూడా అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, అందరినీ చూస్తూ ఫాలో అయ్యాను అనమాట. నేనైతే 2 kgs హెల్తీగా వెయిట్ లాస్ అయితే అయ్యాను. నేను 60 ఉన్నాను, ఇప్పుడైతే 58 ఉన్నాను అనమాట. 2 kgs తగ్గాను. కొంచెం చాలానే చీట్ చేశాను లాస్ట్ మంత్, బట్ చేసేంత వరకు ప్రాపర్గా అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే వీటి గురించి ఎందుకు మాట్లాడుకుందాం అని చెప్తున్నానంటే, ఆయిల్ అయితే నేను
సేమ్ స్కిన్ గ్లో మిక్స్ చేసినప్పుడు తెచ్చిన ఆయిల్ కూడా నేను అది కూడా 1.5 monthగా వాడుతున్నాను. నాకు హెయిర్ ఫాల్ చాలా రెడ్యూస్ అయింది. ఇక్కడ నేను పిక్చర్ పోస్ట్ చేస్తాను. హెయిర్ వాష్ అయ్యాక మన హెయిర్ ఎంత మంచిగా బౌన్సీగా ఉంటుందంటే, నా ఒరిజినల్ హెయిర్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఐ మీన్ ఒక్కొక్కరు హెయిర్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి బౌన్సీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది. నాది హెయిర్ టైప్ వచ్చేసి బౌన్సీ హెయిర్ అనమాట. బట్ ఈ కెమికల్ షాంపూస్ అవి ఇవి వాడడం వల్ల నా హెయిర్ ఒరిజినల్గా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అనమాట. అలా అయిపోయింది, చాలా హెయిర్ ఫాల్ అయింది. బట్ వన్స్ ఇవి యూజ్ చేశాక నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కదా, అండ్ తను ఆయుర్వేదిక్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తుంది కాబట్టి ఎలాంటి కాజ్ ఉండదు. ప్రాపర్ వేలో యూజ్ చేయాలి. తను మనకు అంటే వాళ్ళు మనకు మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా వాడాలి ఏంటి అని చెప్పి. సేమ్ అలానే మనము యూజ్ చేసామంటే మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు యూజ్ చేయగానే వెంటనే మనకు హెయిర్ ఫాల్ ఆగిపోవాలి, లేదంటే హెయిర్ ఇంత బారున పొడుగ్గా రావాలి అలా అంతా అనుకుంటారు. సో అవన్నీ పాసిబుల్ కాదండి. ఏ ప్రోడక్ట్ అయినా మన బాడీకి పడాలంటే మినిమం మనం ఒక 1 month అన్నా యూజ్ చేయాలి. ఇంకా ఇలాంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు సెట్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ లైక్ 2 to 3 months ఆఫ్ టైమ్. ఓపిక్గా పేషెన్స్గా యూజ్ చేసామంటే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనం ఎక్స్టర్నల్గా ఎంత కేర్ తీసుకున్నా కూడా ఇంటర్నల్గా కూడా మన బాడీకి లైక్ రోజుకి 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగడం, జంక్ అవాయిడ్ చేయడం, ఆయిల్ ఫుడ్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని నేను చెప్పను. కొంచెం బయట తినే ఆయిల్ ఫుడ్స్ కంటే కూడా ఇంట్లో చేసుకునేది కొంచెం హెల్దీ అనిపిస్తుంది నాకు. సో అలా కొంచెం మనం హెల్దీ లైఫ్ స్టైల్కి మూవ్ అయినామంటే మనం ఎలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడినా కూడా మనకు బెనిఫిట్స్ అనేవి మనకు మంచిగా వస్తాయి. అండ్ సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఇది తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కాంబో కూడా ఉంటుంది, మీరు కాంబో కూడా తీసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ అయితే అసలు ఆ స్మెల్ చాలా మంచిగా వస్తుంది. నాకు పెట్టుకున్నప్పుడు ఆ స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే మన హెయిర్ మామూలుగా చెమట స్మెల్ వస్తూ ఉంటుంది. నేను వర్కౌట్ చేస్తాను కాబట్టి చెమట స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ ఈ పౌడర్ పెట్టాక ఒక 2-3 days అంటే టిల్ హెయిర్ వాష్ వరకు మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్కి లైక్ సూతింగ్గా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా నచ్చింది సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ వాళ్ళ ప్రోడక్ట్స్. ఇంకా అందుకే నేను ఒపిగ్గా కూర్చొని మాట్లాడదామని చెప్పేసి కూర్చొని మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గర సోప్స్ ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. సో ఒకసారి మీరు వాళ్ళకు వాట్సాప్ చేశారంటే, లేదా సిరి ఆయుర్వేదిక్ ఫిట్నెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. అక్కడే నెంబర్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన నెంబర్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్. ఎలాగో బిజినెస్ కాబట్టి ఇవ్వచ్చులేండి. సో ఇక్కడ నేను ఇస్తాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు వాట్సాప్ చేశారంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పని కేటలాగ్ పంపిస్తారు. మనము అవన్నీ చూసి సోప్స్ అయితే 20 rupees 25 rupees అనుకుంటా నాకు తెలిసి. నేను సోప్స్ ఇంకా వాడలేదు, బట్ ఈసారి సోప్స్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ మమ్మా ఎర్త్ వాడుతున్నా, నాకు అది బాగుంది మమ్మా ఎర్త్. బట్ ఆర్గానిక్ సోప్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు యూస్ఫుల్ కదా అది కూడా. సో అది కూడా నేను ఫస్ట్ వీడియో చేస్తా ఈసారి తీసుకున్నాక. అండ్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బేబీస్కి కావాల్సినవి, పోస్ట్ పార్టమ్ మమ్స్కి కావాల్సినవి, అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా PCOS ఉన్నా, ఎవరైనా వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ కన్సల్టేషన్ తీసుకుంటే తను మనల్ని గైడ్ చేస్తుంది. పెద్ద కాస్ట్లీ ఏం కాదండి. మంచి ప్రొడక్ట్స్ని వాళ్ళు రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, 100 ml 400 rupees. అది తక్కువ అని మీరు అనుకుంటున్నారు, అంటే తక్కువ ఛాన్స్ అని మీరు అనుకోవచ్చు. బట్ మన హెయిర్ బాగుండాలి అంటే అంత పెట్టాల్సిందే. దానికంటే మనం పెద్ద బాటిల్ ఇస్తున్నాం అనుకోండి, 700 rupees 200 ml వస్తుంది. మంచిగా మనం ఒక 2 months యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ 2 times యూజ్ చేయాలి ఆయిల్ మాత్రము. మినిమం 8 to 24 hours పెట్టుకోవాలి. నేనైతే నైట్ పెట్టుకుంటాను, మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తాను అనమాట. హెయిర్ ప్యాక్ వచ్చేసి వీక్లీ వన్స్ వాడాను, 2 times వాడాను ఇప్పటిదాకా. నాకు మంచిగా అనిపించింది. హెయిర్ ప్యాక్ కూడా అంతే. నేనైతే గ్రీన్ టీలో మిక్స్ చేశాను. నా హెయిర్కి గ్రీన్ టీ బాగా పడుతుంది అనమాట. అంటే బాగా సెట్ అయింది నాకు గ్రీన్ టీ. నేను గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ వాటర్తో మిక్స్ చేసుకున్నాను. మీరు కర్డ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదా మనం ఫ్లాక్స్ సీడ్ జెల్ ప్రిపేర్ చేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు. నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే గ్రీన్ టీ బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర. గ్రీన్ టీ బ్యాగ్స్తో మిక్స్ నేను ఏ హెయిర్ ప్యాక్ అయినా గ్రీన్ టీ యాడ్ చేసుకుంటాను. నా హెయిర్కి గ్రీన్ టీ బాగా సెట్ అవుతుంది, బికాస్ నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి. అందుకే అలా మిక్స్ చేసుకొని చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాను. సో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ప్లీజ్ అలాంటి వాళ్ళకు
వెళ్ళకండి. మంచి మనకు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్సే యూజ్ చేయండి. సో మనకు మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. మనం వేలకు తగలడుతూ ఉంటాం షాంపూలు కానీ సోపులు కానీ వాటికి వీటికని. వీళ్ళ దగ్గర అయితే రీజనబుల్గా నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. సో అదనమాట ప్రోడక్ట్ గురించి. 1 minute అసలు ఏం చెప్పాలా, నేనైతే ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. 2 సార్లు షూట్ చేసి ఆ వీడియో నేను. సరే ఓకే 1 minute అయితే క్లిక్ బయట ఇచ్చేద్దామని చెప్పేసి దాన్ని అలా షూట్ చేసి పెట్టాను. ఇంకా పోస్ట్ చేయలేదు. మేబీ మీరు ఈ వీడియో చేసేటప్పటికి అది పోస్ట్ అయిపోయి ఉంటుంది. అదనమాట. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాళ్ళ పేజ్ని చెక్అవుట్ చేయండి. అండ్ మనకు సిరి గారు తెలుసు, చాలా మంది ఇన్స్టాగ్రామ్లో తనను చూస్తూ ఉంటారు. వాళ్ళ ఫన్నీ వీడియోస్ అవన్నీ చాలా బాగుంటాయి. నేనైతే వాళ్ళకి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్అవుట్. సో అదనమాట మ్యాటరు. సో ఇప్పుడైతే నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నిద్ర వస్తుంది నాకు. రోజు ఎలాగో ఈ టైంకి ఆఫీస్ పరిగెడతాం కదా, ఇంట్లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోదామని చెప్పి అనుకుంటున్నాను. ఐ ట్రై టు స్లీప్. లేదంటే కొంచెం ఎడిటింగ్ పని ఉంది, షార్ట్స్ ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసుకుంటాం. మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాం మేము. ఆ వీడియో అయితే ఇంతవరకు అసలు పోస్ట్ కూడా చేయలేదు. నాంపల్లి ఎగ్జిబిషన్ ఎత్తేస్తారు నేను పోస్ట్ చేసేటప్పటికి. అంత లేట్ అనమాట. నేను లేజీ కాదు, బట్ లేట్ అయిపోతాయి కొన్నిసార్లు. సో ఆ వీడియో ఒకటి ఎడిట్ చేసేస్తాను. ఎడిట్ చేసేసి కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఎడిట్ చేసేసి, ఈ సౌండ్స్ ఆగితే కొన్ని వాయిస్ ఓవర్లు ఇవ్వాలి, అవి కూడా ఇస్తాను అనమాట. సో అదనమాట ఇప్పుడు నాకున్న పనులు. ఆ పనులన్నీ అయ్యాక మాట్లాడుకుందాం. అంటే ఏమైనా ఉంటే లెట్ యు నో, అది అంటారు. సో వ్లాగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అట్లా ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు ఎలా వ్లాగ్స్ తీయాలని. అందరూ తీస్తూ ఉంటారు. అంటే వన్స్ మనకు అలవాటు అయ్యింది అంటే మనం మంచిగా చేయొచ్చు. కాకపోతే నాకు అలవాటు లేదు, ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను. 1 year అయిపోయింది, ఇంకా నేర్చుకుంటున్నాం అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయలేము, నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడే. వ్లాగింగ్ అంతా ఎట్లా చేయాలి, DMLs ఎలా చేసుకోవాలి, ఇలా డే టు డే వ్లాగ్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ నేను ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడైతే నేను నా వర్క్ అంతా అయ్యాక మళ్ళీ కలుస్తాను. హలో, యాక్చువల్లీ నేను పడుకున్నాను. వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. కొంచెం వర్క్ ఉంటే అది చేసుకొని ఇంకా పడుకునేసాను. నాకు నిద్ర వచ్చింది కదా అని చెప్పేసి. అంటే వీక్లో ఒక్కరోజే దొరికేది. రేపు కూడా పడుకుంటాను. సాటర్డే సండే 2 రోజులు పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది మంచిగా. వ్లాగ్ అప్లోడ్ చేశాను. వ్లాగ్ ఎలా అప్లోడ్ అయింది ఏంటి అవన్నీ చెక్ చేసుకొని ఇంకా కొంచెం ఎడిటింగ్ ఉంటే అవి కూడా చేసుకొని పడుకున్నాను. ఇప్పుడు 5 అవుతుంది టైము. నేను 6:30 కింద డిన్నర్ కంప్లీట్ చేస్తాను. సండే ఒక్కరోజే ఎక్సెప్షన్, నైట్ 7:30-8 తింటాను. మిగతా అన్ని రోజులు ఐ విల్ ట్రై టు ఈట్ బై 6:37 కదా డిన్నర్ ర్యాపప్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి కుక్ చేసుకోవాలి. నాకు క్యాప్సికమ్ రైస్ తినాలనుందనమాట. సో క్యాప్సికమ్ ఉన్నాయి. సో క్యాప్సికమ్ రైస్ చేసుకుందాం. అలానే పకోడీ లాగా ఏమైనా చేసుకుందాం అనిపించింది. సో మా ఇంట్లో క్యాబేజ్ ఉండాలా, అది మంచిగా ఉంటే క్యాబేజ్ పకోడీ కూడా చేస్తా ఈరోజు. లేదు అంటే ఓన్లీ క్యాప్సికమ్ రైసే తింటాం. లేదంటే ఆనియన్ పకోడీ ఏమైనా వేస్తా. పాపం శ్రవణ్ అడుగుతూనే ఉంటాడు ఎప్పుడు చూసినా చేయొచ్చు కదా అని. ఇవాళ అయితే చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో లెట్స్ గో అండ్ కుక్. సో తినడం అయిపోయింది. ఇప్పుడు బట్టలు మడత పెట్టాలి. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చైర్లో బట్టలు ఉంటాయి కదా, హియర్ ఈజ్ ఇట్. సో ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి మనం. సో బట్టలు అయితే మడత పెట్టేశాను. 1/2 hour పడుతుంది. అంటే 2 times వాష్ చేసి అలానే పెట్టేశాను. వీక్ మధ్యలో వాష్ చేసేది రామాయణము. మళ్ళీ వీకెండ్ వరకు వెయిట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. నేను మధ్యలో ఖాళీ ఉన్నది చేస్తాను. బట్ ఇది నేను ఫ్రైడే వాష్ చేసింది. థర్స్డే అనుకుంటా వాష్ చేసింది. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను కాబట్టి కుదరలేదు. ఇప్పుడైతే ఇవన్నీ కబోర్డ్లోకి సర్దిస్తాం. ఫైనల్లీ మా ఇంట్లో చైర్ ఎంటీగా ఉంది. అది చలి పెడుతుందా? ఇంకా 2 నిమిషాలు ఉంది శ్రవణ్, ఎందుకంటే రష్ చేస్తున్నాం. పరిగెత్తిస్తా.
వ్లాగ్ చూసారు కదా, ఐ హోప్ మీకు నచ్చే ఉండుంటుంది అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చే ఉండుంటుంది. అండ్ మీకు ఇంకా మా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను మీకు నచ్చే కంటెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఒక 1 వీక్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగే, యాజ్ యూజువల్ లేట్ అయిపోయింది ఈసారి కూడా. అంటే దాన్ని 2 పార్ట్స్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. అండ్ సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పండు డైరీస్. బాయ్ బాయ్.